ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఎవరైతే 26న లైసెన్స్ సర్వేర్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వబోతున్నారో వారి కోసం ఈ వీడియో. ఈ తాలూకా రిజిస్టర్ల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మనకు ప్రీవియస్గా క్వశ్చన్స్ ఏ రకంగా అడిగారో ఒకసారి మనం చూద్దాం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ BSO నంబర్ 34 అండ్ BSO నంబర్ 90 అండ్ 91 రిజిస్టర్ల గురించి వివరించమని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ ఎలా అడిగిందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2 మార్క్స్ అడగడం జరిగింది. రిజిస్టర్ నంబర్ 7 BSO నంబర్ 90, 91 గురించి వ్రాయండి అని అడగడం జరిగింది. ఈ టాపిక్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఖచ్చితంగా 5 నుంచి 10 మార్కులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ తాలూకా రిజిస్టర్ల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. తాలూకా రిజిస్టర్ల యొక్క యూజ్ ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు రెవెన్యూ రికార్డులు ఏవైనా కొత్తగా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే మండల రిజిస్టర్లో లేదా తాలూకా రిజిస్టర్లో మార్పులు చేస్తారు. రైతులను తమ పట్ట భూమిని ఎప్పుడు ఈ మార్పులని చేస్తారంటే రైతులు తమ పట్ట భూములను సాగుకు పనికిరానివి ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ప్రభుత్వ లేదా పోరంబోకు, చిరాయి మొదలగు భూములను పేదలకు సాగు చేసుకున్నటకు పట్టాలు మంజూరు చేయుటకు, రైతులు అమ్ముకొనిన లేదా కొనిన భూముల మార్పులకు, మరియు క్లాసిఫికేషన్గా మెట్ట నుంచి మాగాణి కానీ మాగాణి నుంచి మెట్ట కానీ ఇలాంటి మార్పులు జరిగినప్పుడు ఈ పై రిజిస్టర్లో అవసరం అనేది పడుతుందన్నమాట. మనకు ఫస్ట్ రిజిస్టర్ వచ్చేసి రిజిస్టర్ నంబర్ 4 యాజ్ పర్ BSO 15. దీన్నే మనకు దరఖాస్తుల రిజిస్టర్ అని కూడా అంటారు. ప్రభుత్వానికి చెందిన శిస్తు కట్టని గైరన్ కానీ బంజారా అడవి పోరంబోకు భూములు తెలంగాణ ప్రాంతంలోని పోట్కర భూములకు సేద్యం చేసుకున్నటకు, పనికిరాని భూమిని సేద్యం చేసుకున్నటకు అంటే వ్యవసాయం చేసుకున్నటకు పట్టాలు మంజూరు చేయవలసిందిగా రైతులు దరఖాస్తు పెట్టుకునేటటువంటి రిజిస్టర్ అన్నమాట ఇది. దీన్ని దరఖాస్తుల రిజిస్టర్ అని అంటారు. పట్టాలను మంజూరు చేయవలసిందిగా కోరుతూ రైతులు, హరిజనులు లేదా గిరిజనులు, భూమి లేని నిరుపేదలు దాఖలు చేసుకునే దరఖాస్తు ఈ రిజిస్టర్లో వరుసగా నమోదు చేసి ప్రతి దానిపై చర్య తీసుకోబడుతుంది. ఇది ప్రతి సంవత్సరానికి ఒక రిజిస్టర్ మండలిలో మెయింటైన్ చేస్తారు. క్రింది సంవత్సరంలో ముగింపు కాని దరఖాస్తులను దీనిలో కూడా మార్చుకొని నమోదు చేసుకుంటారు. పోయిన సంవత్సరం అయితే మిగిలినటువంటి దరఖాస్తులు కూడా ఈ కొత్త రిజిస్టర్లో చేసుకొని దాన్ని కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. రిజిస్టర్ నంబర్ 5 BSO 33 అంటారు. దీన్ని పరిత్యాగంలో రిజిస్టర్ అంటారు. పట్టేదారుకు ఉన్న పొలము పూర్తిగాను లేక కొంత భాగం ప్రవాహంలో కొట్టుకుపోయిన, చెవుడు నీళ్ళపై శిస్తు చెల్లించడానికి సరిపడ పంటలు రాకపోవడం, అలాంటి భూములను విడుదల కొరకు ప్రభుత్వంకి దరఖాస్తు పెట్టుకుంటాడు. ఇలాంటి పై రిజిస్టర్లో వరుసగా ఇలాంటి పెట్టుకున్నటువంటి దరఖాస్తును నమోదు చేస్తారు. విడుదల పెట్టుకున్న భాగంని ఏం చేస్తారంటే సబ్ డివిజన్ చేసి ప్రభుత్వ భూములుగా మార్పులు చేయించి శిస్తు అనేది తగ్గించడం జరుగుతుంది. దీనికి కూడా ప్రతి సంవత్సరం ఈ రికార్డును కూడా ప్రతి సంవత్సరం ఒక రికార్డు మెయింటైన్ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ నంబర్ 6 BSO 31. దీన్నే పట్ట మార్పుల రిజిస్టర్ అంటారు. రైతులు పొలంను అమ్ముకొన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజు ద్వారా రిజిస్టర్ చేయించుకుంటారు. అటువాటి తాలూకాకు క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వల్ల కానీ, వంశపరం వల్ల కానీ, దానం వల్ల కానీ, సివిల్ కోడ్ తీర్పు వల్ల కానీ జరిగే మార్పులను ఈ రిజిస్టర్ నంబర్ 6 BSO నంబర్ 31లో రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 6/1 రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి సివిల్ కోర్టుల తీర్పు వలన ఉత్తర్వుల వలన వచ్చే మార్పులను ఈ 6/1 రిజిస్టర్లో నమోదు చేస్తారు. 6/2 వచ్చేసి గ్రామకరణం వలన కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వలన కానీ, పార్టీలు దాఖలు చేసుకునే వీలునామా మొదలగు వలన, వంశపరం కానీ అనుభవం వలన చేయు మార్పులను దీని ద్వారా ఈ 6.2 రిజిస్టర్ నంబర్ 6/2 ద్వారా జరిపిస్తారు. ఇవి కూడా పై
4-5 రిజిస్టర్ మాదిరిగానే సంవత్సరానికి ఒకటి మెయింటెనెన్స్ అనేది చేయడం జరుగుతుంది. రిజిస్టర్ నంబర్ 7 BSO 1991 వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని భూ వర్గీకరణ మార్పులు చేయు రిజిస్టర్ అంటారు. మెరక పల్లంగాను పల్లం మెరుపుగాను శిస్తు కట్టిన గాయాలు కట్టే గాయాలు పోరంబోకులను మార్పులు చేయవలసి వచ్చినప్పుడు ఈ రిజిస్టర్లో నమోదు చేసి ప్రతి ఫసలికి ఒకటి చొప్పున దీన్ని నిర్ణయిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు రిజిస్టర్ నంబర్ 8A BSO 30A మరియు 13B పారా 17 ప్రకారం దీన్ని ఏమంటారంటే దీన్ని కరెంట్ రిజిస్టర్ అంటారు. సర్వే పొలంలో సబ్ డివిజన్లో కొత్తగా ఏర్పడినప్పుడు దీనిలో నమోదు చేస్తారు. 4, 5, 6, 7 రిజిస్టర్ వల్ల కలిగిన మార్పులను కూడా ఈ కరెంట్ రిజిస్టర్లో మార్పులు చేయవలసి ఉంటుంది. మంజూరు చేయబడిన సబ్ డివిజన్ ఫైల్ను ఇందులో నమోదు చేసి కొలతలు తనిఖీ చేయుటకు గ్రామ లెక్కల్లో మార్పులు చేయుటకు ఆదేశాలు అయితే ఇస్తారు. మండల సర్వేకి అయితే పంపుతారు. సర్వే మరియు హద్దుల చట్టం ప్రకారం 13 సర్వే హద్దుల చట్టం 13ను అనుసరించి జిల్లా గెజిట్లోను గ్రామంలోను ప్రకటించి తదుపరి రిజిస్టర్లో ఆయా ఫైల్ని అయితే ముగించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు తాలూకా రిజిస్టర్ల గురించి. మనకు ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి రిజిస్టర్ నంబర్ 7 రిజిస్టర్ నంబర్ 8 అయితే చాలా ఇంపార్టెంట్. ఇది టూ టైమ్స్ అడగడం జరిగింది ఎగ్జామ్లో. రిజిస్టర్ నంబర్ 7 BSO 1991 BSO 34A దీన్ని భూవర్గీకరణ మార్పుల కోసం చేస్తారు. ఇది మనకు మెరక పల్లం గాను పల్లం మెరక గాను శిస్తు కట్టిన గాయాలకు గాను శిస్తు కట్టే గాయాలకు పోరంబోకులు మార్పులు చేసి వచ్చినప్పుడు ఈ రిజిస్టర్ నంబర్ 7లో రికార్డ్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.